గడిచిన వారము మరి ఏ వాక్యాన్ని గురించి ధ్యానించాం? ఏంటండి? చెప్పడంలే, పురుషులు చెప్పడంలే. ఉత్తమమైన భర్త లక్షణాలు. ఏ లక్షణాలు ఉండాలని చెప్పాం? చెప్తున్నారు మీరు, మసంగా ఉండాలి. ఏం చేయాలి? భార్య కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా చూడకుండా చెప్పాలి. భార్య బలహీనతలను గుర్తించాలి. భార్యని నిష్ఠూర పెట్టకూడదు. సొంత శరీరం వలె భార్యను ప్రేమించాలి. ఇంకా పొరుగువాని భార్యను ఆశించకూడదు, నిష్ఠూర పెట్టకూడదు. ఇంకా దూషించకూడదు. సొంత శరీరం వలె ప్రేమించాలి, చూసుకోవాలి. ఇంకా పురుషులు చెప్పడంలే, విన్నోళ్ళు స్త్రీలు కూడా చెప్తున్నారు. మంచిది. ఈ వారం కూడా కుటుంబ వ్యవస్థ గురించి ఇంకో భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కుటుంబ వ్యవస్థ గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఎక్కడి నుంచి ప్రారంభించాం? కుటుంబ వ్యవస్థ వివాహం కానుంచి ప్రారంభించాం. అయితే కుటుంబ వ్యవస్థ అనేది ఇది దేవుడు ఏర్పాటు చేసినది. ఏంటండి? దేవుడు ఏర్పాటు చేసినది. అన్ని బంధాలు విడిపోతాయి కానీ భార్యాభర్తల బంధం ఎప్పుడు విడిపోదు. కొన్ని బంధాలు విడిపోతాయి. ఒక ఇంటిలో పుట్టినటువంటి స్త్రీ కొన్ని సంవత్సరముల వరకే తల్లిదండ్రుల దగ్గర పెరుగుతుంది కదా. మిగిలిన జీవితం అంతా కూడా ఎక్కడ ఉంటుంది? భర్తతో పాటు ఉంటుంది. భర్త కూడా కొన్ని సంవత్సరముల మట్టుకే తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. పెళ్ళైన తర్వాత వారిద్దరూ ఒక కుటుంబం, వారిద్దరే ఒక కుటుంబం అవుతారు. అన్నదమ్ముల బంధాలు కొంతవరకే. పెద్దలు అంటారు కదా, పుట్టినప్పుడే అన్నదమ్ములు, పెరిగిన తర్వాత బాగా చెప్తారు దాయాదులు అంటే. ఏ బంధమైనా కొన్ని దినాల వరకే ఉంటుంది కానీ భార్యాభర్తల బంధము చివరి వరకు. ఎంతవరకు అండి? చివరి వరకు. అందుకే ప్రమాణాలు చేయించేటప్పుడు అంటారు, కలిమిలేమిల యందు, వ్యాధి బాధల యందు ఇతరులను నొల్లక. ప్రమాణాలు ఎంతవరకు అంట? చివరి వరకు అని చెప్పిస్తారు. ఎంతవరకు? ఎక్కడైనా ప్రమాణాలు కొంత మట్టుకుండి విడిపోతామని చెప్పిస్తారా? చివరి వరకు ఈ బంధం ఉంటుంది. భార్యాభర్తల బంధము ఎంత గట్టిదైతే రాబోయే పిల్లలు కానీ తర్వాత తరంగాను అంతగా ఆశీర్వదించబడతారు. భార్యాభర్తలే చక్కగా లేకపోతే రాబోయే తరము ఏమీ ఉండదు. కుటుంబము ఒక వంశ వృక్షమైతే భార్యాభర్తలు ఎలాంటి వారంట? వేరు లాంటి వారు. మీరు వేరు, మేము వేరు అనుకాకండి, చెప్పండి కొంచెమైనా. కుటుంబము వంశవృక్షమైతే భార్యాభర్తలు ఎలాంటి వారంట? వేరు. ఒక చెట్టుకు వేర్లు సరిగా లేకపోతే ఆ చెట్టు నిలబడుతుందా? ప్రాముఖ్యంగా చెట్టును చంపేయాలనుకుంటే ఏవి లేకుండా ఉండాలి? వేర్లు లేకుండా ఉండాలి. ఆ వేర్లే భార్యాభర్తలండి. చెట్టుకు బలమైనది ఏదిరా అంటే వేర్లే. వేరు ఎంత లోతుకు వెళ్తే అంతగా చెట్టు బాగుంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత బలముగా దేవుని వాక్యం మీద నాటబడతారో, వారిద్దరి జీవితము, వారిద్దరి బంధము ఎంత చక్కగా ఉంటుందో ఆ ప్రభావము పిల్లలకు ఆశీర్వాదకరమవుతుంది. వేర్లే సరిగా లేకపోతే చెట్టు పచ్చగా ఉంటుందా చెప్పండి? దాన్ని వేరు పురుగు కొట్టిందంటారు. ఏమంటారండి? వేరు పురుగు కొట్టిందంటారు. మరి ఇప్పుడు ఆలోచన చేయాలి.
నిన్ను బట్టి నీ పిల్లల మీద ప్రభావం చూపకూడదంటే, వేరులను బట్టి చెట్టు మీద ప్రభావం చూపిస్తుంది కదా, అలాగే నిన్ను బట్టి నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ సంసారం మీద ప్రభావం చూపకూడదంటే భార్యాభర్తల బంధము చాలా చక్కగా ఉండాలి. గడిచిన దినాల్లో మనము భర్త ఎలాగుండాలి అనే వాక్యాన్ని మనం ధ్యానం చేశాడు. భర్త ఎంత బాగుంటే ఏమి జరుగుతాయి ఆశీర్వాదాలు అనేవి కూడా మనం ధ్యానించిపోతాం. అయితే ఈ వారము మనము యోగ్యురాలైన భార్య లక్షణాల గురించి ధ్యానించబోతున్నాం. ఏంటండి? యోగ్యురాలైన భార్య లక్షణాలు. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేహములో సగభాగం అండి. ఏంటండి? దేహములో సగభాగం. అందుకే వీరిద్దరూ ఏక శరీరమై అని మాట రాయబడింది బైబిల్లో. ఏంటంటే వీరిద్దరూ ఏక శరీరం. అలాగని చెప్పేసి ఒక జంట కొత్తగా పెళ్ళయిందంట, వేరే ఊరికి వెళ్తున్నారంట. వెళ్తుంటే భర్త అడిగాడంట కండక్టర్ని, బస్ ఎక్కిన తర్వాత, సార్ మాకు ఒక టికెట్ ఇవ్వండి అన్నాడంట. ఒక టికెట్? మీరిద్దరున్నారు, ఒకటెందుకు అంటే, మా పాస్టర్ గారు చెప్పారు భర్తలో భార్య సగభాగం, మీరిద్దరు ఏక శరీరం అన్నాడు, అందుకని చెప్పేసి ఒకే టికెట్ ఇవ్వండి అన్నాడంట. అయితే దేహాలు వేరు కానీ ఇద్దరు ఒకటే అండి. భర్త ఏది ఆలోచిస్తే భార్య దానికి అనుగుణంగా ఉండాలి. లేకపోతే కుటుంబానికి మంచి కోరి భార్య ఏదైనా సలహా ఇస్తే అది నిజమైతే భర్త కూడా ఏం చేయాలి? అంగీకరించాలి. కానీ కుటుంబానికి భార్యాభర్తల మధ్యన ఇద్దరిలో యజమానుడు ఎవరు? భర్తనే. ఎవరండి? భర్త. అందుకే భార్యకు శిరస్సు ఎవరు? భర్తనే. భార్యకు శిరస్సు ఎవరండి? భర్త. కనుక భర్త మొదటి స్థానము, భార్య రెండో స్థానము. కొన్ని కుటుంబాలలో ఎలాగుంటాయంటే భార్యకు మొదటి స్థానం ఉంటుంది. ఏంటండి? భార్యకు మొదటి స్థానం ఉంటుంది, భర్త మాట అస్సలు పడనీయరు. అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరికి కూడా కేంద్ర బిందువు ఎవరంటే యేసు ప్రభువే, దేవుడు. ఎవరండి? దేవుడు. భార్యాభర్తలకు సమస్య వచ్చినప్పుడు, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు ఎదురైనప్పుడు కేంద్ర బిందువు ఎవరంటే ప్రభువే. కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే, భార్యదు తప్పు ఉందనుకోండి, కొందరు భార్యను సమర్థిస్తారు, తల్లిదండ్రులు ఉండినవారు కదా. ఒకవేళ భర్తదే తప్పు ఉందనుకోండి, ఎవరిని సమర్థిస్తారు? ఎవరికి నచ్చిన విధంగా, ఎవరికి ఇష్టమైతే వారిని సమర్థిస్తారు. కొందరు న్యాయంగా చెప్తారు. కానీ ఎవరు పెద్ద మనుషులు చెప్పినా, లేకపోతే అమ్మ తరపు వారు చెప్పినా, లేకపోతే మామ తరపు వారు చెప్పినా, ఎవరు తరపు వారు చెప్పినా కూడా వారికి నచ్చిన విధంగా చెప్తారు. కొందరు కరెక్ట్గా చెప్పొచ్చు, కొందరు తప్పుగా కూడా చెప్పవచ్చు. కానీ వీరిద్దరికి సమన్వయముగా చెప్పేది ఏదైనా ఉందంటే అది దైవ గ్రంథం మాత్రమే. ఏంటి? దైవ గ్రంథం. భార్యాభర్తల మధ్యన ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికి రావాలి. ఎక్కడి దగ్గరికి? వాక్యం. ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, ఇద్దరిలో తప్పు ఉంటుంది తప్పక కదా. ఇద్దరిలో తప్పు ఉంటుందా లేదా? కొందరు ఉంటారు, నాది తప్పే లేదు, ఏమన్నా చేసుకోపో అంటారు. ఏమంటారండి? నాది అస్సలు తప్పే లేదు, ఆయన్ని అన్నాడు, ఆయన పలకరించేంత వరకు నేను మాట్లాడానని ఈమె. ఆయన అంటాడు, నేను ఏమనలేదు, నాకు ఎదురు చెప్తుంది అని అతడు. కానీ వీరిద్దరు ఏం చేయాలంటే, ఇద్దరు కూడా పశ్చాత్తాపడి సమస్యకు కారణం ఎక్కడుంది అని చెప్పి ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరకు రావాలి. దేవుని దగ్గరికి రాకుండా నాకు నచ్చినట్టు నేను చేస్తాను అని భార్య నాకు నచ్చినట్టు నేనుంటాను, అలాగే 3 రోజులు అన్నం తినదేమే. ఎన్ని రోజులు? 3 రోజులు కాదు, వారమైనా ఉంటుంది. ఇంకా భర్త ఎదురుగా ఉన్నప్పుడు ఇంకెక్కువ మారం చేస్తుంది. భర్త లేకుంటే ఏ మారం ఉండదు.
భర్త ఉన్నాడనుకోండి ఇంకా ఎక్కువ మారమైపోతుంది. అయితే కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఎంత మంచి భార్యాభర్తలుగా ఉంటే కుటుంబానికి అంత ఆశీర్వాదం అండి. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరు ఒక విధంగా వాక్యాన్ని అనుసరించి పాటించకపోతే సమస్యలు తప్పక ఏర్పడుతాయి. కనుక చేరి వచ్చిన వారిలో గడిచిన దినాల్లో భర్త ఎలాగుండాలి అని చెప్పా. అయితే వారు తప్పక అది పాటించాలి, నీ కుటుంబ క్షేమాన్ని కోరి. పాటించకపోతే నష్టం ఉంది. భార్యలు కూడా ఏం చేయాలంటే వాక్యానుసారంగా ప్రవర్తించాలి. ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థ వివాహం కానుంచి ఇంచుమించు 12 ప్రసంగాలు చేసాం దాని మీద, ఇంతవరకు 50 ప్రసంగాలు అవుతాయో తెలియదు ఇంకా, మరి దేవుని కృప. ఎందుకు ఇది ప్రారంభించామంటే మొదట వ్యక్తి సెట్ అవ్వాలి. ఎవరండి? వ్యక్తి సెట్ అవ్వాలి. తర్వాత ఎవరు సెట్ అవ్వాలంటే కుటుంబం సెట్ అవ్వాలి. ఎవరు సెట్ కావాలి? కుటుంబం. కుటుంబం సెట్ అవుతే సంఘం సెట్ అవుతుంది. అవునా? సంఘము నిలబడగలిగిందంటే సమాజంలో మార్పు జరుగుతుంది. కనుక ఏదైనా మార్పు జరగాలంటే ఒక వ్యక్తి నుండే ప్రారంభం కావాలి అది. అందుకే కుటుంబ వ్యవస్థ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఒక మాట నేను చెప్తాను, నేను ప్రారంభించబోయే ముందు. గాయాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటండి? గాయాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంది. చిన్నగా ఏదైనా మేకు గీసుకుందనుకోండి, ట్రీట్మెంట్ ఎక్కువ ఉంటుందా? నార్మల్గా ఉంటుంది. ఏం క్రీమ్ కూడా ఏమీ రాయం. అదే పెద్ద గాయమైందనుకోండి ఏం జరుగుతుంది? ఎక్కువ కుట్లు, ఎక్కువ కోత పడాల్సిందే. రోగాన్ని బట్టి వైద్యం. విశ్వాసులలో కూడా వారికి ఉండినటువంటి ఆ పాప రోగాన్ని బట్టి వైద్యం జరుగుతుంది. ఎక్కువ దెబ్బ తాకిందనుకోండి నొప్పి ఎక్కువగా ఉంటుంది. మనలో పాపపు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాక్యానుసారంగా లేవనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ గాయమవుతుంది. నాకే చెప్తున్నాడేమో, నిజమే, వాస్తవమే. అదైతే ఎక్కువ గాయమైతే డాక్టర్ ఏం చేస్తాడు? ఎక్కువ కుట్లేయాల్సింది వస్తుంది, ఎక్కువగా పెయిన్ కూడా ఉంటుంది. చిన్నగా దెబ్బ తాకింది అనుకోండి, పెయిన్ ఉంటుందా? ఏముండదు. అదే గుండె ఆపరేషన్ జరిగింది అనుకోండి, కోత ఉంటుంది, నొప్పి ఉంటుంది. భక్తి జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా మనము కలిగి ఉన్నటువంటి నాణ్యమైన భక్తిని బట్టి వాక్యము మనకు వినబడుతుంది. సంఘములో ఉండిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మునికి తెలుసు ఎవరికి ఎంత అవసరమో. అందుకే ప్రార్థించేవారు కూడా ఏమని ప్రార్థన చేస్తారు? నాకు అవసరమైన సంగతులను బోధించు, నేను ఏదైతే కొరతగా ఉన్నానో దాన్ని బోధించు. అలాగే గడిచిన దినములో భర్త ఎలాగుండాలి అనే వాక్యాన్ని ధ్యానించాం. అయితే ఈ వారము భార్య ఎలాగుండాలి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథములో మనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనం చూడండి. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగాయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై స్వరూపి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. ఇక్కడ ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. ఆ కుటుంబంలో భర్త ఎలాంటి వాడంట? దుర్మార్గుడు. ఇంకా అతడు ఎలాంటి వాడంటే 14వ వచనంలో కఠినంగా మాట్లాడేవాడు. అతడు ఇంకా ఎలాంటి వాడంటే 17వ వచనంలో పనికి మాలినవాడు. అలాగే 25వ వచనంలో చూస్తే దుష్టుడైన వాడు భర్త. ఎలాంటి వాడు నాబాలు? దుష్టుడు, పనికి మాలినవాడు, కఠినంగా మాట్లాడేవాడు. అంత మాత్రమే కాదు, దుర్మార్గుడై ఉన్నాడు. కానీ భార్య ఎలాంటిదంట? సుబుద్ధి కలిగినది. ఎలాంటండి? సుబుద్ధి. అంటే యోగ్యురాలైన భార్యకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సుబుద్ధి ఉండాలి. ఏముండాలండి? బైబిల్లో చూస్తాం, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ధనం కాదు, దానం ఇవ్వడం ఉచితంగా.
సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, దేవుడిచ్చుట. యోగ్యురాలైన భార్య ఎలాంటి లక్షణం కలిగి ఉండాలంటే సుబుద్ధి, అంటే మంచి బుద్ధి. బుద్ధి విషయంలో చాలా మంచిగా ఉండాలి స్త్రీలు. భార్యగా ఉండిన ఏ స్త్రీ అయినప్పటికీ బుద్ధి విషయంలో ఎలాగుండాలి? మంచిగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, నాబాలు అంటే అబిగయాలు భర్త ఎలాంటి వాడు అంట? దుష్టుడు, మోటువాడు, ఎవడు చెప్పినా వినడు వాడు. ఎలాంటి వాడు? కానీ భార్య మారిందా? మారలేదండి. ఆమె సుబుద్ధి కలిగి ఉంది. కొందరు ఉంటారు, భర్త ఎలాగ ప్రవర్తిస్తే భార్య కూడా అలాగే ప్రవర్తించాలనుకుంటారు. ఆయన తిట్టాడు, నేను తిడతా. ఆయన అన్నాడు, నేనంట. ఆయన ఈ విధంగా నా కుటుంబం గురించి మాట్లాడాడు, నేను మాట్లాడతా. ఇది బుద్ధే? బుద్ధి కాదండి. దావీదు శిష్యులు వచ్చినప్పుడు, దావీదు పనివారు వచ్చినప్పుడు, దావీదు దాసులను నాబాలు దగ్గరికి పంపించాడు పని నిమిత్తమై. ఆయన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు అని చెప్పేసి నాబాలు దగ్గరికి పంపించాడు దాసులను. మీరు ఈ పని చేయాలంటే ఆయన అన్నాడు, నేను చెయ్యను. కఠినంగా మాట్లాడాడు దావీదు పనివారిని. కానీ దావీదు శిష్యులు, దావీదు దాసులు ఈ కుటుంబానికి చాలా మేలు చేశారండి. కఠినంగా మాట్లాడాడు. మొత్తానికి దాసులు వెళ్ళి దావీదుకు చెప్పారు, అయ్యగారండి ఇలాగ మాట్లాడాడు నాబాలు అంటే కత్తులను సిద్ధం చేసుకుంటారా అన్నాడు దావీదు. మనం ఇంత మంచి చేస్తే, ఇంత మేలు చేస్తే వాడు నా మీదే తిరగబడతాడా అంటే, ఈ విషయము ఒక వ్యక్తి వచ్చి నాబాలు భార్యకు చెప్పారు. భర్తకు తెలియకుండా ఏం చేసింది తెలుసా? భర్త ప్రాణాన్ని కాపాడడానికి వెళ్ళి దావీదుకు సాగిలపడిందండి. ఏం చేసింది? సాగిలపడింది. భర్తను కాపాడుకోవడం కోసం ఏం చేసింది? సాగిలపడింది దావీదు దగ్గరికి. చాలా చేసిందండి. దావీదు దగ్గర ఏం చేసిందంటే అతనికి మంచి మంచి ఆహారాన్ని సిద్ధం చేసింది, క్షమాపణ అడిగింది, నన్ను క్షమించు, నా భర్త తరపున నన్ను క్షమించు అని అబిగయాలు అన్నట్టు మనం చూడవచ్చు 25వ అధ్యాయంలో. భర్త ఎలాంటి వాడైనా కానీ భార్య పాటించవలసింది భార్య పాటించాలి. కొందరిని చూస్తుంటాం, బుద్ధి లేని స్త్రీలను, భర్తలను అవమానపరిచే విధంగా మాట్లాడుతుంటారు. సమాజంలో నా భర్త ఇలాంటి వాడు, నా భర్త ఇలాగ ప్రవర్తిస్తాడు, అతను అంటువాడు లేనే లేడండి, ఎవ్వని చూడలేదు అంటారు. అనొద్దు ఎప్పుడే కానీ భర్తను అట్లా. వాడు బాగలేకపోవచ్చు, నువ్వు ఏం చేయాలి? బాగు చేసుకోవాలి నీ పవిత్ర ప్రవర్తనను బట్టి అని బైబిల్లో చూస్తున్నా. భర్త మోటువాడు కావచ్చు, భర్త దురుసుగా ప్రవర్తించవచ్చు, భర్త కోపిష్టి కావచ్చు, భర్త ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ నీ బుద్ధిని నీవు పాడు చేసుకోకూడదు. భర్త కొరకు ప్రార్థించాలి, భర్త కొరకు అతని మంచి కోరాలి. కొందరు భర్తలను చూస్తాం, కొందరు భార్యలను చూస్తాం. ఇద్దరి మధ్యన సమస్య వచ్చినప్పుడు భర్తకు ఇంటికి వస్తే నీళ్లు కూడా ఇయ్యని వాళ్ళు ఉన్నారు. కొందరు మాట్లాడకుండా ఉంటారు, కొన్ని కండిషన్స్ పెట్టేస్తారు. భర్త ఏదైనా చేసి వచ్చినప్పుడు అతన్ని ప్రేమగా చూసుకోవాలి, కానీ నిష్ఠూర పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చేరి వచ్చిన వారు సుబుద్ధి కలిగిన స్త్రీలుగా ఉండాలండి. పురుషులు కూడా దుర్మార్గులై ఉండకూడదు, కఠినంగా వ్యవహరించకూడదు. భార్యను ప్రేమించే భర్తగా ఉండాలి. కొందరు చూస్తుంటాం, స్త్రీలను భర్తలకు మాటి మాటికి ఎదురు చెప్తారండి, మాటకు మాట పలుకుతారు. ఏమంటారు? మాటకు మాట. చెప్పనే చెప్పకూడదు. వాక్యాన్ని మీరు ప్రవర్తించొద్దు, నీవు శాపం తెచ్చుకుంటావు నీ కుటుంబానికి. పిల్లల ఎదుట, కుటుంబం ఎదుట మీరిద్దరు అరిచారనుకోండి, ఎక్కువగా మాట్లాడుకున్నారనుకోండి, ఏం జరుగుతుంది? అక్కడ సమస్యలు ఏర్పడతాయి. భార్య భర్తల మధ్యన కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది మీ మట్టుకే చర్చించుకోవాలి. ఎవరి మట్టుకు? మీ మట్టుకే మాట్లాడుకోవాలి. భార్య భర్తలే మాట్లాడుకోవాలి. మాట్లాడుకొని రెండవ స్టెప్ ఏం చేయాలంటే సేవకునికి చెప్పాలి. ఏం చెప్పాలి? పరిష్కారానికి పిలుచుకోవాలి ఇంటికి. ఏం చేయాలి? ఎందుకంటే వాక్యాన్ని ఎవరు పాటిస్తున్నారు ఇద్దరిట్లు అనేది ఎవరికి వాక్యములో మనం చూడగలం. భర్త పాటించవలసిన
ఆ లక్షణాలు ఉన్నాయా లేదా, ఎందుకు వచ్చిన సమస్య, ఎక్కడొచ్చిన సమస్య, ఎక్కడ చెడింది, ఎక్కడ ఎవరు ఎక్కువ మాట్లాడారు, అది తర్వాత తల్లిదండ్రులకు చెప్పాలి. ఎవరికి? తల్లిదండ్రుల కంటే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ మెట్టినింటి దగ్గర జరిగినవి ఏం చేస్తారు, మొత్తం పుట్టింటి దగ్గర ఎప్పుడే కానీ చెప్పొద్దు అట్లా. అది నీ కుటుంబం. ఎవరి కుటుంబం అది? నీ కుటుంబం. అది నీ భర్త బాగోలేకపోతే నీవే మార్చుకోవాలి, అంతేగాని ఊరందరికీ చాటింపేయొద్దు. ఏం చేస్తారండి, ఊరందరికీ చాటింపేయాలా? వేయకూడదు. తన భర్త ప్రమాదంలో ఉన్నాడు, అబిగయలు భర్త నాబాలు. ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికే వెళ్ళింది ఆమె. భర్తకు తెలియకుండా అతన్ని కాపాడాలనుకుంది, అతని ప్రాణాన్ని రక్షించాలనుకుంది. తన భర్త కొరకు ఆ విధంగా ఆమె చేసింది. కనుక మొదటి లక్షణం ఏంటంటే, భార్య కలిగి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే సుబుద్ధి కలిగిన భార్యగా ఉండాలండి. ఇంకంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బైబిల్ గ్రంథంలో మనం చూడండి, ఆ సుబుద్ధిగా ఆ భార్య యొక్క లక్షణాలు ఎలాగ ఉండాలంటే, ఆ న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఇక్కడ ఒక మనం చూస్తున్నా, ఎవరు ఆమె అంటే దెబోరా. ఎవరండి దెబోరా అంటే అర్థం ఏమిటి? గడిచిన కాలంలో చెప్పాను, దివిటి. లప్పిదోతు అంటే దివిటి, దెబోరా అంటే తేనెటీగ. ఏంటండి? తేనెటీగ. ఈ దెబోరా అనే స్త్రీ చాలా మంచి గుణలక్షణాలు కలిగినదండి. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయినా దెబోరా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పలానోని భార్యరా అని రాయబడింది. ఇక్కడ ఏం రాయబడింది? పలానా వ్యక్తి భార్యరా అని రాయబడింది. అంటే భర్తకు పేరు ప్రఖ్యాతలు తెచ్చే భార్యగా ఉండాలండి. ఈ దెబోరాను బట్టి ఎవరికి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి? తన భర్తకు వచ్చిందండి. అంటే మంచి లక్షణము కలిగిన భార్య ఏంటంటే, నిన్ను బట్టి నీ భర్తకు ఏం రావాలి? పేరు ప్రఖ్యాతలు రావాలి. నీ ప్రవర్తనను బట్టి, నీ సుబుద్ధిని బట్టి, నీ పవిత్రమైన జీవితమును బట్టి, నీ సాక్ష్యమును బట్టి, నీవు కలిగి ఉన్నటువంటి పనిని బట్టి ఎవరికి పేరు రావాలి? భర్తకు పేరు రావాలి. అలా కాకుండా పలానోను భార్యరా ఇలాంటిదంటే బాగుంటుందా? నిన్ను బట్టి నీ భర్తకు అవమానం అండి. నిన్ను బట్టి నీ భర్తకు అవమానం. అలాగుండకూడదు ఎప్పుడే కానీ. నిన్ను బట్టి నీ భర్తకు పేరు రావాలి. ఏంటండి భార్యలు? నిన్ను బట్టి ఎవరికి పేరు రావాలి? నీ భర్తకు పేరు రావాలి, నీ కుటుంబానికి పేరు రావాలి, నీ పిల్లలకు పేరు రావాలి. నిన్ను బట్టే నీ పిల్లలకు విలువ ఉంటుంది. నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీ పిల్లల్ని కూడా, అరే పలానా ఆమె బిడ్డలు రా, వీళ్ళు మంచోళ్ళు రా అంటారు కదా. పలానా వారి పిల్లలు రా వీళ్ళు. నిన్ను బట్టి నీ కుటుంబానికి మర్యాద, నీ భర్తకు మర్యాద. స్త్రీలలోనే ఉంది అంత, కుటుంబ వ్యవస్థలో. స్త్రీలు రివర్స్ అయిపోయారా, జీవితాలే రివర్స్ అయిపోతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను బట్టి నీ భర్తకు విలువ పెరగాలి. నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి నీ భర్తకు విలువ పెరగాలి. గయ్యాలిగా ఉంటే నిన్ను బట్టి నీ భర్తకు అవమానం వస్తుందండి. ఎక్కడైనా సమస్య జరిగిందనుకోండి, భర్తను పక్కన పెడతారు, వీళ్ళే ముందర ఉంటారు. నోరు బాగా గట్టిగా తెరిచి కేకలేయడానికి. నేను పక్కకుండు అంటారు భర్తనే. మరలా ఏమంటారు? జాగ్రత్త, నీ ప్రవర్తన మార్చుకోవాలి. నీ ప్రవర్తనను బట్టి నీ భర్తకి ఏం రావాలి? పేరు రావాలి. పలానోని భార్యరా, మంచి ప్రార్థన పరురాలు, ఏమన్నా ఎదురు చెప్పదురా, పిల్లలను చక్కగా పెంచుతుంది, ప్రార్థనకు వెళ్తుంది, ఎవరితో గొడవలకు వెళ్ళదు. నిన్ను బట్టి నీ భర్తకు పేరు రావాలి. జాగ్రత్త. నీ దేహములో నీ భర్త సగభాగము,
నువ్వు తప్పు చేస్తే నీ భర్తకు కూడా వాటా వస్తుంది, జాగ్రత్త. ఇంకో మాట మనం చూద్దాం. భార్య ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చూడండి. సురేష్ సామెతల గ్రంథం 31:10. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. గుణం కలిగి ఉండాలంట భార్య. ఏం కలిగి ఉండాలండి? గుణం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ఎలాంటిదంట? ముత్యముల కంటే అమూల్యమైనది. అందుకే స్త్రీలను గురించి కూడా రాయబడింది ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ 1 పేతురు పత్రిక 3:4 రాయబడింది, గుణము చేత మిమ్ములు మీరు అలంకరించుకొనుడి. గుణము చేత ఏం చేయాలంట? అలంకరించుకోవాలంట. కనుక స్త్రీలలో ప్రాముఖ్యమైన అలంకరణ ఏదంటే వారికి ఉండే కమ్మలు కాదు, వారికి ఉండే నెక్లెస్ కాదు, వారికి ఉండినటువంటి ముకురాలు కాదు. వారికి ఉండిన అలంకరణ ఏదంటే వారి గుణమే వారికి అలంకరణ. అందుకే పెద్దలు అంటారు, ఆమె నల్లగా ఉన్నా పర్వాలేరా, గుణం మంచిదైతే మేలు అంటారు. ఇప్పుడెవరు చూస్తున్నారు అట్లా? గుణం కాదు కావాల్సింది. ఇప్పుడేముండాలా? అందం ఉండాలా, కట్నం కావాలా, కానుకలు కావాలా, అన్నీ కావాలా. ఇప్పుడు గుణం చూడడం లేదా. అందుకే ఒక పాట కూడా మనం పాడుతూ ఉంటాం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదురా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, అలసినప్పుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా, అలసినప్పుడు తల్లిలా కష్టాలలో చెల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల మేడరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏం కలిగి ఉండాలి భార్య? గుణం. ఏం కలిగి ఉండాలండి? గుణం. ఇంట్లో భార్యకు ఏం ఎక్కువ వస్తువులు లేకపోయినా పర్వాలేదు, గుణం లేకపోతే నష్టం జరుగుతుంది. ఇంటికి ఏం జరుగుతుంది? నష్టం. వాషింగ్ మిషన్ లేకపోయినా ఏం కాదు, ఫ్రిడ్జ్ లేకపోయినా ఏం కాదు, టీవీ లేకపోయినా ఏం కాదు, గుణం లేకపోతే ఆ కుటుంబము లోటు కలిగినది. ఎంత ధనం ఉండినా, ఎంత అందం ఉండినా, గుణము లేకపోతే ఆ కుటుంబము లోటు కలిగినది. చాలామంది అంటారు, ఏమమ్మా మా ఇంటిలో అయితే ఇది లేనే లేదు. లేకుంటామే,
నీకు గుణం ఉండాలి, జ్ఞానం ఉండాలి, సుబుద్ధి ఉండాలి. ఇవి ఉంటే ఆ కుటుంబానికి ఏముంటుంది అని ఆలోచన చేస్తే, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 39వ వచనం చూడండి. భార్య ఎలాగుండాలి? 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం చెప్పండి, చదవండి. భార్య తన భర్త బ్రతికున్నంత కాలము బద్ధురాలై ఉండును. చాలండి, ఆడి వరకు చాలు. భార్య ఎలాగుండాలి? భర్తకు బద్ధురాలై ఉండాలి. కొందరు గుదిబండలా తయారవుతారు, బద్ధురాలు కాదు. ఇంటికి వస్తే భర్తకు నెమ్మదిగా ఉండనియరు, ఏదో ఒకటి గునుగుతూనే ఉంటారు నాన్ స్టాప్గా. ఒక్కసారి గొడవ జరిగిందనుకో, వారం అంతా సినిమానే ఇంట్లో. భార్యనంట, భయభక్తులు లేని భార్య యొక్క పోరు ఎలాగుంటుంది? గయ్యాలి భార్య యొక్క పోరు అంటే ఎడతెరిపి లేకుండా కురుసు వర్షములా, ముసురు వర్షం. ఏమని రాయబడింది బైబిల్లో? ముసురు వర్షం. అది ఎట్లా ఉంటుంది? చిన్నగా పడుతుంటుంది, పని సాగనీయదు వర్షం. మురుసు వర్షం అంటే ఆదివారం మొదలుపెట్టిందనుకో వర్షం, మరలా ఆదివారం వచ్చేంత వరకు అది కురుస్తూనే, చల్లగా ఉంటూనే, చినుకులు పడుతూనే, పెద్దగా పడదు వాన. మరలా భార్యలు కూడా అలాగుంటారంట. ఒక్కసారి జరిగిందనుకో, అది ఇంకా జరిగినది గుర్తు చేసుకుంటూనే ఉంటారు. నువ్వు అట్లాంటివి, నన్ను ఇట్లాంటివి. ఈయనంటాడు, నేను వస్తే అన్నం వేసి పెట్టలేదు, మా వాళ్ళని బాగా చూసుకోలేదు. ఈమంటుంది, నన్ను ప్రేమించు, నేనంటే ఇష్టమే లేదు నీకు, నేనంటే నీకు ప్రేమనే లేదు. ఈ ఆటలు కట్టి పెట్టాలి. నువ్వు బద్ధురాలై ఉండాలి భర్తకంతే. ఎలాగుండాలి? బద్ధురాలై. కొందరు భర్త కంటే భార్య నోరు ఎక్కువైతుంటుంది, ఆ ఇంటికి శాపం. జాగ్రత్త. నీ కుటుంబాన్ని కట్టుకునే భార్యగాను ఉండాలి. కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత భార్యదే. సంసార జీవితాన్ని కట్టే బాధ్యత భర్తది. కనుక గుణం కలిగి ఉండాలి, సుబుద్ధి కలిగి ఉండాలి, భర్తకు పేరు తీసుకొని వచ్చే భార్యగా ఉండాలి, అవమానం తీసుకురాకూడదు. ఇంకంత మాత్రమే కాదు, బద్ధురాలై ఉండాలి. జాగ్రత్త, మార్పు చెందాలి. ఎవరికి నష్టం? నీకే నష్టం. పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు? ఏమైనా తీసుకుపోతావా? మంచి పేరు తీసుకుపోతాం అంతే కదా. భార్య బద్ధురాలై ఉండాలి. ఇక ఎలాగుండాలి భార్య అంటే 7వ అధ్యాయం 10-11 చూడండి. 1 కొరింథీ పత్రిక. మరియు పెళ్ళైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించున్నదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా వలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, భర్తతో ఏం చేయాలంట? సమాధాన పడాలి. భార్య ఏం పడాలి? సమాధాన పడాలి. ఇంకా కొట్లాడినది మొదలుకొని ఇంకా 3 రోజులు కాదు, వారం కాదు, 10 రోజులు కాదు, పెరుగుతూనే పోతుంటారు, సమాధాన పడరు. భార్య భర్తల మధ్యన ఎప్పుడైనా సమస్య ఏర్పడింది అనుకో, మొట్టమొదట ఎవరు రెస్పాండ్ కావాలి తెలుసా? ఎవరు రెస్పాండ్ కావాలి? ఎక్కువ శాతం భర్తలే రెస్పాండ్ అవుతారులేండి. ఎవరు రెస్పాండ్ అవుతారండి? కానీ నిజంగా క్రమంగా ఏంటంటే, ఎవరితో అయితే తప్పు లేదో, ఎవరిలోనైతే తప్పు లేదో వారే మొదట క్షమాపణ కోరాలి. తప్పుండిన వారు కాదు. కొందరు అంటారు, అతనే తప్పు మాట్లాడాడు, ఆమెనే తప్పు మాట్లాడింది, నేను వెళ్ళను, నేను మాట్లాడను, సమాధాన పడకుండా ఉంటారు. కొందరు చూస్తుంటాం, ఎప్పుడైనా గొడవ జరిగింటుంది, బయట నుంచి బంధువులు వచ్చింటారు, చుట్టాలు వచ్చింటారు, అందరూ వచ్చింటారు, కానీ వీరు కొట్లాడినది వాళ్ళందరికీ తెలిసేలాగా ప్రవర్తిస్తారు. అది క్రమం కాదు ప్రియులారా. సమాధాన పడాలి. ఏం చేయాలి? సమాధానము. నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. సమాధానం పొందుకోవాలి. అది క్రమము. ఒకవేళ నీ భర్త నీ మాట వినడం లేదా,
లేకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడా? వాక్యం సెలవిస్తున్న మాట, నీ పవిత్ర ప్రవర్తనను బట్టి అతన్ని మార్చుకోవచ్చు అని వాక్యం చెప్తుంది. కానీ అధికారం చేయడానికి లేదు, దాని మీద తిరగబడడానికి లేదు. బద్ధురాలై ఉండాలి, సమాధాన పడాలి, సుబుద్ధి కలిగి ఉండాలి, గుణం కలిగి ఉండాలి, భర్తకు పేరు తీసుకొని వచ్చే బిడ్డగా ఉండాలి. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకేం కలిగి ఉండాలి భార్య అని ఆలోచన చేస్తే ప్రియులారా చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 చూడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. 24 చూడండి. క్రీస్తునకు లోబడినట్టుగా. సంఘము కన్యక, ఆయన ప్రాణప్రియుడు. సంఘము కూడా క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా తమ భర్తలకు లోబడాలి, లోబరుచుకోకూడదు. ఏం చేయాలండి? లోబడాలి భర్తకు, భర్త మాట వినాలి. కొందరు లోబరుచుకోవాలని చూస్తారు, క్రమం కాదు, అది క్రమమే కాదు. కొందరు అనుకుంటారు, ఇప్పుడు నా భార్య తోలుకొచ్చింటే బాగుండురా అనుకుంటుంటాను. యవనస్తులు అంటున్నారు, ఏమన్నా ఇప్పుడే అన్నివే చెప్పేస్తే మాకు పెళ్ళిళ్ళు అయితే ఎట్లా అంటున్నారు. వాళ్ళు కొత్తగా వస్తారు కదా సంసారానికి, అట్లా అప్పుడెట్లా? ప్రియుల దేవుని బిడ్డలారా, భర్తకు భార్య ఏమో ఉండాలి? లోబడాలి. అది క్రమం అంతే. లోబడుతలేవా, నీ కుటుంబాన్ని నువ్వే పాదులు అవుతున్నావు. జాగ్రత్త. లోబడు. భర్తకు ఏమవుతుంది? భర్తలకు లోబడేవారు చాలా తక్కువ అయిపోయారు. 75%, 90% అయ్యారు ఇప్పుడు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని రాయబడింది. కష్టమైపోయిందంట ఇప్పుడు. ఈ లక్షణాలే లేవు. వేకుజామున లేచేది, ఈ లక్షణాలు లేవు స్త్రీలకు చాలామందికి. కుటుంబం కొరకు ప్రార్థన చేసేది, ప్రార్థనతో ప్రారంభించేది, భర్తకు పేరు తీసుకొని వచ్చే భార్యగా, ఈ లక్షణాలు చాలా మటుకు కరువైపోయాయండి. అయితే ఎందుకు కొరకు ఈ మాటలు అంటే, నీ కొరకే. ఒకవేళ నీకు ఇది లేదేమో, అంగీకరించు. నీ భర్తకు పేరు తీసుకొని వస్తున్నావా, అవమానం తీసుకొని వస్తున్నావా? కొందరు స్త్రీలు చాలా మటుకు ఏం చేస్తారంటే, భర్తలకు అవమానం తీసుకొస్తారు. భర్త మాత్రం ఇంట్లోనే ఉంటాడు, భార్య బయట తిరుగుతుంది. కొన్నిసార్లు అక్కడక్కడ పెత్తనాలు పెడతారు కొందరు, అక్కడక్కడ మాట్లాడతారు. అవసరం లేదు, అయినా వెళ్ళి పంచాయతీ. ఒక మాట ఈరోజు నేను జ్ఞాపకం చేశాను. ఒంటరిగా ఉన్నప్పుడు యేసుతో మాట్లాడు, ఇద్దరుగా ఉన్నప్పుడు యేసు గురించి మాట్లాడు. భార్యలు ఏం చేస్తున్నారంటే, అక్కడక్కడ అన్ని మాట్లాడుకుంటూ చివరికి ఇంటికి చేరుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. అన్ని మాటలు కావాలి, అన్ని పెత్తనాలు కావాలి. ఇది క్రమమా? క్రమం కాదు. జాగ్రత్త. నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచన చేయి. పక్కన కుటుంబం వద్దు. పలానోడు ఇట్లా, పలాయనాయం ఇట్లా, అట్లా జరిగిందంట, ఇలాగ జరిగిందంట, వారి పిల్లలు ఇలాగ, వీరి పిల్లలు ఇలాగ, ఆయన ఇట్లా, ఇవి కాదు కావాల్సింది. ఇవి ఉన్నాయా లేదా ఆలోచన చేయండి జాగ్రత్తగా. మంచి గుణం ఉందా? భర్తకు లోబడుతున్నావా? గుణం కలిగి ఉన్నావా? సుబుద్ధి కలిగి ఉన్నావా? నీ భర్తకు లోబడుతున్నావా? విధేయులు కలిగి ఉన్నావా? ఆలోచన చేయాలి. తీతుకు రాసిన పత్రిక 2:24 కూడా రాయబడింది. అదే మాటను మనం చూస్తున్నాం. భర్తకు లోబడాలి. ఎవరికి లోబడాలండి? మీ సొంత పురుషులకు మీరు లోబడండి అయ్యా. లోబడండి అమ్మా. లోబడడం నేర్చుకోండి. తగ్గితే ఏం కాదు, తగ్గడం నేర్చుకోండి. స్త్రీకి ఏదైనా అలంకరణ ఉందంటే ఆమె 10,000 చీర కాదు, ఆమె లోబడే తత్వమే అలంకరణ. ఆమెకు ఆమె 4 తులాల బంగారు కాదు ఆమెకు అలంకరణ, ఆమె కలిగిన సుబుద్ధే అలంకరణ. బుద్ధి లేకపోతే అవి ఎన్నున్నా లాభం లేదు. అందుకే ఒక మాట చూస్తాం, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు నిన్న కమ్మి వంటిది. పందికి కమ్మ పెట్టామనుకో, 10 తులాల కమ్మ ఏం చేస్తుంది? అది
మూతి ఎక్కడ పోయి పెడుతుంది? కమ్మ ఉంటుందే. సుందరమైన సుబుద్ధి లేని సుందర స్త్రీ అంట. ఎంత ధనముండినా ఎంత అందముండినా పంది ముక్కు నిండా కమ్మ వంటిదే ఈ గుణాలు లేకపోతే. ఏంటండి పందులను తిడుతున్నారు మమ్మల్ని అని కాకండి, వాక్యంలో ఉన్నది చెప్తాను నేను. వివేకం ఉండాలి, సుబుద్ధి ఉండాలి, గుణం ఉండాలి, భర్తకు పేరు తీసుకొని వచ్చే భార్యగా ఉండాలి, భర్తతో సమాధాన పడాలి, భర్తకు బద్ధురాలై ఉండాలి, భర్తకు లోబడాలి, భర్త మాట వినాలి. ఎవరి మాట వినాలి? వినాలి. భర్త చెప్పకముందే చెప్పదును అంటారు. వినేది ఎప్పుడు? ఇంకా భర్త ఏదైనా చెప్తున్నాడు, నాకు తెలుసు నువ్వేం చెప్తావు, వద్దు చెప్పాక అంటారు. అలా ఉండొద్దు. ఈ జీవితం, కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తల బంధము దేవుడు ఏర్పాటు చేసినదండి. ఇది నువ్వు గాయపడినా నీ భర్తకు గాయమే. ఎందుకు? భార్యాభర్తలు ఏక శరీరం. నీకు నష్టం జరిగినా నీ భార్యకు నష్టం జరిగినట్టే, నీ భర్తకు నష్టం జరిగినా నీకు నష్టం జరిగినట్టే. దేహం ఉంది, దేహములో కాలుకు నష్టం జరిగితే దేహానికంతటికి నష్టం జరిగినట్టే. చెయ్యికి దెబ్బ తాకితే ఇంకో చెయ్యి ఏం చేస్తుంది? దాన్ని వెళ్ళి రాపిడి చేస్తుంది కదా. కాలుకు దెబ్బ తాకిందనుకోండి, చేతులు ఊకుంటాయా? కాలుకు దెబ్బ తాకిందిరా అని చెప్పేసి చేతులు కడుతుంది. దేహానికి గాయమైందనుకోండి, కన్నులు ఏం చేస్తాయి? ఏడుస్తాయి. భార్యాభర్తలు కూడా ఏక శరీరమై ఉన్నారు, వారిద్దరూ ఏకమై ఉన్నారు. ఎవరికి నష్టం జరిగినా ఇద్దరికి నష్టం జరిగినట్టే. కొందరు ఏం చేస్తారంటే భర్త నష్టాన్ని కోరుకోవడానికి జరగాల్సిందేలే, బుద్ధి రావాలా అంటారు. అనకూడదు. బాగా జరిగిందిలే అనకూడదు. నీకే నష్టం జరిగింది అది. ఎందుకంటే మీరిద్దరూ ఏకమై ఉన్నారు. నీ భర్తను గురించి నువ్వు చెడుగా చెప్తే నీ గురించే చెడుగా చెప్పుకున్నట్టే. నీ భార్యను గురించి నువ్వు చెడుగా చెప్పుకుంటే నిన్ను నువ్వు చెడు చేసుకుంటున్నట్టే. జాగ్రత్త. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసినది. భార్యలు జాగ్రత్త, బుద్ధి ఉండాలి. బుద్ధి లేకపోతే, వివేకం లేకపోతే ఎంత ఉండినా, పంది ముక్కు నుండినా జాగ్రత్త. బుద్ధి గల కన్యవా, బుద్ధి లేని కన్యవా, బుద్ధి గల కన్యవా, బుద్ధి లేని కన్యవా, బుద్ధి లేకపోయినా వదిలివేయబడేదవు. బుద్ధి లేకపోయినా వదిలివేయబడేదవు. యేసు ప్రభుని రాకడా ఏ వేళ వచ్చునో, యేసు వాక్య ధ్యానముతో వేమరకనేయుందము. యేసు ప్రభుని రాకడా. యేసు ప్రభు రాకడ ఏ వేళ వచ్చునో తెలియదు. బుద్ధి కలిగి ఉండాలి భార్యాభర్తలు. ఎలాగుండాలి? కుటుంబాన్ని కట్టుకోవాలి, పిల్లలను రక్షించుకోవాలి, పిల్లలను ప్రార్థనకు రెడీ చేయాలి, కుటుంబంలో ఉన్న వారందరినీ రక్షణకు సిద్ధపరచాలి. మన వాళ్ళకి ఇవిలే, రక్షణ వద్దు, ప్రార్థన వద్దు, నాకు అది తేవాలి, నాకు ఇది కొనాలి, ఆమె అది తీసుకురావాలి. ఇవే ఎప్పుడు చూసిన ఇవే సమస్యలు కుటుంబంలో. అది కొనాలి, ఇది కొనాలి, అది లేదు, ఇది లేదు, ఇవే కలిగి ఉంటారు. కానీ నేను ప్రార్థన చేయాలి, నా కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాలి, నా భార్యను రక్షణలోనికి నడిపించాలి, నా భర్తను రక్షణలోనికి నడిపించాలి. నా వారు నరకానికి సిద్ధమైపోతున్నారు, పరలోకానికి రాలేరు, వారు నాశనం అయిపోతారు. ఇది లేదు. కానీ నన్ను చూసుకోడు, నాతో మాట్లాడు, ఇవి ఎక్కువ ఉంటాయి. బుద్ధి కలిగి ప్రవర్తిద్దాం, కుటుంబాన్ని సిద్ధం చేసుకుందాం. ఇంకా భార్య ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేసేటప్పుడు చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథములో ఎఫెసీ పత్రిక 5:33 చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 33వ వచనం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే
తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. భార్య ఎలాగుండాలంట? భర్త పట్ల భయము కలిగి ఉండాలి. ఎలాగుండాలి? భయము. ఏ భయం అది? విధేయతతో కూడిన భయం ఉండాలి. నా భర్తతో ఎలాగ మాట్లాడాలి, నా భర్తని ఎలాగ ప్రేమించాలి, నా భర్త మాట ఎలాగ వినాలి. భర్త యందు ఏముండాలి? భయం. కొందరు భార్యలు భయం ఉండదు, బరి తెగింపు ఉంటుంది. ఏంటండి భార్యలకు? కొందరికి భయం ఉండదు, బరి తెగింపు ఉంటుంది. ఏదైనా విషయం జరిగిందనుకోండి, భర్త మాట్లాడుతుంటాడు, మధ్యన వచ్చి ఏం చేస్తుంది భార్య? భర్త ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన మాట్లాడతాడు అనుకోదు, ఆమె కూడా మాట్లాడుతుంది. భర్తకు విలువనిచ్చినట్లు అక్కడ లేదు. లేదు. భర్త యందు భయం ఉండాలి. ఎందుకు? వాక్యం చెప్తుంది భర్తకు లోబడాలి, విధేయత చూపించాడు, భద్రురాలై ఉండాలి, ఇవి కలిగి ఉండాలి. అలాగూ భర్త పట్ల ఏముండాలి భార్యకు? అమ్మా వింటున్నారా? భయం ఉండాలండి. భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు, భర్త యందు భయము కూడా కలిగి ఉండాలి. ఆయన రాగానే ఏం సిద్ధం చేయాలి? తినడానికి ఉందా లేదా? కొందరు భార్యలు భర్తకు అన్నం కూడా వేసి పెట్టరు. కొట్లానే రాత్రి నువ్వే వేసుకో. గ్యాస్ చూసలేవా? మోటు భాషలో గ్యాస్ అక్కడే ఉంది, అన్నం అక్కడే ఉంది. ఏమే కూర చేసలేవంటే చట్నీ ఉంది, పో కూరగాయలు తెచ్చినావా నువ్వు అంటారా లేదండి? చట్నీ తిను, ఎల్లిపాయ కారం తిను, కూరగాయలు తెచ్చినావని నువ్వు ఇది లోపడమా, భయపడమా భర్తకు? బల తెచ్చినావని కూరగాయలు నువ్వు. జాగ్రత్త. ఎందుకు చెప్తున్నా ఈ మాటలు అంటే, భర్తకు లోబడాలి, భయం కలిగి ఉండాలి. కూరగాయలు తెచ్చినావని అనే కంటే కూరగాయలు లేవండి అంటే ఎంత బాగుంటుంది, అవునా? బల తెచ్చినవులే కూరగాయలు అనేపంటే కూరగాయలు లేవండి, వీలైతే తీసుకురండి. కొందరు అంటారు, ఏం కూరగాయలే తీసుకురాను, ఎప్పుడు పోయినా మరిచిపోయేస్తావు. మాట విధానమా భర్తతో? ఎంత ప్రేమగా ఉంటే భర్త కూడా నిన్ను అంత ప్రేమగా చూసుకుంటాడు. ఒకవేళ అలాగ ప్రవర్తించకపోతే భర్తకు వాడు కూడా అనుకుంటాడు, నా భార్య నాకు విలువనే కొందరా. వానికి అనిపిస్తుంది ఈమెను ఎక్కనో చోట. జాగ్రత్త. నిన్ను నువ్వే పాడు చేసుకోవద్దు, నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు. చాలా మర్యాద కలిగి ఉండాలి భర్తతో. మాట విధానం కూడా జాగ్రత్తగా ఉండాలి. భర్తతో చాలా మృదువుగా ప్రేమగా మాట్లాడాలి. ఏడొస్తున్నావు ఎట్లుంటుంది వాయిస్, అది బేసు. ఎప్పుడు చూసినా బయటనే ఉంటావు, ఇంటికే రావా, ఇంటి పాటనే ఉండవా? అట్లా మాట్లాడితే బాగుంటుందా? పని ఉందండి ఇంటికి రండి అంటే బాగుంటుందా? నీవే నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలంటే, నీ భర్తను బాగు చేసుకోవాలంటే, నా భర్త ఎంత చెప్పినా మారడండి అంటే నీ మాట మారాలి ఫస్ట్. ఏం మారాలి? నువ్వు ఎంత ప్రేమ చూపిస్తే నిన్నుకు అంత విలువిస్తాడు. ఏమండి ఏమన్నా తీసుకురామంటారా తినడానికి? ఎంత బాగుంటుంది. అరే నా భార్య నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందిరా, అది మార్పు జరగదు అక్కడ? జరుగుతుందా లేదా చెప్పండి? నువ్వు మొక్కాలుండి ప్రార్థన చేసినావు కనుక్కుంటాడు నీ భర్త, నా భార్య ప్రార్థిస్తుందిరా, పిల్లల్ని కూడా ప్రార్థనలో నడిపిస్తుందిరా, పిల్లలతో పాటు మోకాలు ఉంటుందిరా, నేను కూడా ఏదో ఒక దినం ప్రార్థనకు పోవాలని వానికి కలుగుతుంది. అట్లా లేకుండా ప్రతిసారి ముసురు వర్షం కురిసినట్టు వారం మొదలుకుంటే వారం వరకు గొనుగుతూనే ఏం తీసుకురాడు, ఏం చేయడు, అట్లా పోతాడు ఇట్లా పోతాడు, కోపగించుకుంటాడు. ఇవి బాగుంటుందా? జాగ్రత్త. మీరు నవ్వేది కాదు కానీ వాస్తవం అండి, ఇది నిజం. ఇది కొందరు చూస్తుంటాం భార్య భర్తలు వారానికి ఒక్కసారైనా మటన్ తిన్నట్టు ఇద్దరు కొట్లాడాల్సిందే. ఒక్కసారన్నా మాటకు మాట అనుకోవాల్సిందే. ప్రేమ అనురాగాలు ఉండవు. ఈ బంధము చాలా గొప్పదండి. ప్రేమ కనపరుచుకుంటే ఎవరు చేయాల్సిన పని వారు లోబడడం, భార్యను ప్రేమించాల్సిన వాడు భర్త ప్రేమించడం, ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తే ఆ కుటుంబమే పరలోకం అండి. అది మానేసి దురుసుగా ప్రవర్తించి, దురుసుగా మాట్లాడి, కోపగించుకొని, చీదరించుకొని, ఒకవేళ భర్త అలాగ ప్రవర్తిస్తే, భర్త దుర్మార్గుడు అయితే భార్య కూడా అలాగ మారాలని లేదు. నీ పవిత్ర ప్రవర్తనను బట్టి నీ భర్తను మార్చుకో.
నువ్వు సున్నితంగా ప్రవర్తించు. ఆయన కోపగించుకున్నా నేను కూడా 2 మాటలు ఎక్కువ అనాలనుకుంటే నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకున్నట్టు. అది వేగంగా 2 వాహనాలు వచ్చి గుద్దుకుంటే ఎట్లా ఉంటుంది? 2 మిగులుతాయా? కానీ నిలుచున్న వాహనము వేరే వాహనం వచ్చి గుద్దిందనుకోండి, తగిలిందనుకోండి, ఒక్కదానికే గాయమవుతుంది, ఎక్కువ కాదు. ఇద్దరు కోపగించుకున్నారనుకోండి, ఇద్దరికి నష్టం జరుగుతుంది. ఒకరు తగ్గాలి, ఆ సమయంలో జ్ఞానంగా ప్రవర్తించాలి. నా భర్త ఏదో బయట జరిగింది, సీరియస్ అవుతున్నాడు, ఇంటికి వచ్చి నేను నెమ్మదిపరచాలి, సున్నితంగా మాట్లాడాలి, ప్రేమను కనపరచాలి, ప్రేమగా మాట్లాడాలి, బయట జరిగిన సమస్యలన్నీ మర్చిపోయేటట్టు చేయాలి. ఆ బుద్ధి ఉండాలి మనకి భార్యలకు. ఆ బుద్ధి లేకుండా ముసురు వర్షం లేక గునుగుతూ యాడికొచ్చినాడు, ఇంత లేట్ వచ్చినా టైం కనపడదా అంటే గొడవలు ప్రారంభమవుతాయి. కనుక ప్రియులారా, సుబుద్ధి కలిగి ఉండాలి, లోబడాలి. ఇంకా ఏం చూసామండి మనము? భర్త యందు భయము కలిగి ప్రవర్తించవలెను. భర్త యందు ఎలాగుండాలి? భయము కలిగి ప్రవర్తించాలి. కుటుంబములో కోపం ఉండకూడదు. భార్య భర్తల మధ్యన ఏముండకూడదు? కోపం ఉండకూడదు. కోపగించుకున్నావంటే నష్టం ఎక్కువ ఉంటుందండి. కొందరు అంటారు, నాకు ఫస్ట్ నుంచి కోపం ఎక్కువ, అందుకే ఆ మాట అన్నా. ఎందుకు ఎక్కువ? ఉండకూడదు కోపం. కోపపడు కానీ కోపం ఉంటుంది, కానీ పాపము గూర్చిన మాటలు, అలాంటి పాపపు మాటలు పలకకూడదు. ఒక పామంట ఏమంటారు, వడ్లవాని ఇంట్లోనికి పోయిందంట. వడ్లు చేసే పని ఉంటుంది కదా, పోయింటే ఆ పాము వెళ్ళేటప్పుడు ఒక రంపం గీసుకుందంట పాము చర్మానికి. పాము అనుకుంది, నేను మర్షంగా నా మానాన నేను పోతుంటే ఈ రంపం నన్ను దెబ్బ చేసింది, గాయం చేసింది, దీన్ని ఎలాగైనా చేయాలని చెప్పేసి కాటేసిందంట రంపానికి. ఏం చేసింది? ఆ రంపం యొక్క పండ్లు దీన్ని గుచ్చుకొని నోటికి కూడా దెబ్బ తాకింది పాముకు. అరే, మళ్ళా నాకే దెబ్బ చేస్తుంది ఇది. అదే తప్పు చేసింది కాక, ఆమెనే తప్పు చేసింది కాక, భర్తలైతే అదే తప్పు చేసింది. నన్ను నా మాననేం పోతుంటే నాకు పండ్లకు వచ్చింది, నాకు గాయం చేసింది అని పాము ఏం చేయాలనుకుందంటే రంపాన్ని ఎలాగైనా నలిపేయాలనుకొని రంపానికి చుట్టుకొని రంపాన్ని గాయం చేయాలనుకుందంట. రంపానికి గాయం అవుతుందండి. ఇదే ముక్కలు దిగి చచ్చిపోయింది. కోపము ప్రమాదం అండి. తన కోపం తనకే శత్రువు. కోపం గించుకుంది అది పాము, తనకే గాయము చేసుకుంది. నీ భర్త ఎడల నువ్వు కోపగించుకున్నావు అనుకో, ఎవరికి గాయము? నీకే గాయం, నీ కుటుంబానికే గాయం, నీ పిల్లలకే గాయం. భర్త కూడా భార్య ఎడల కోపగించుకున్నాడు అనుకోండి, అది ఎవరికి గాయము? నీ కోపం నీకే. ఒకవేళ కోపంగా 2 ఏళ్ళు జవరామనుకో భార్యను, ఎవరు చూపించాలా? ఎవరికి అవమానం? బాగుంటుందా? భార్యను కొడతాడన్నా వీడు, బాగుంటుందా? కొందరు ఏం చేస్తారంటే స్త్రీలు భర్తలను రెచ్చగొడతారు. కొట్టు చూస్తాను ఈ కథ. జాగ్రత్త. మగోని అట్లా అంటే వాడుకుంటాడా? తనలు తినే యోగం అంటారు దీన్ని. జాగ్రత్త. భార్య భర్తల బంధము చాలా సున్నితమైనది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మన కుటుంబాల్లో జరిగేవి. ఎందుకొరకు ఈ మాటలు చెప్తున్నా? ఎందుకొరకండి? నవ్వడానికే, మార్చుకోవడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా భార్య ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, కొన్ని విషయాలు చూసి నేను ముగిస్తాను క్లుప్తంగా. చూద్దాం. చూడండి, కొలస్సీ పత్రిక 3:18 రాయబడింది, భార్య భర్తకు విధేయురాలై ఉండాలి అన్నమాట. ఏంటంటే భార్య భర్తకు విధేయురాలై ఉండాలి. తీతుకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. చూడండి, తిమోతి పత్రిక తర్వాత ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తీతుకు రాసిన పత్రిక, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెకత్తులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారి ఉండవలననియు దేవుని వాక్యము యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమింపువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకొని వారును మంచివారునై
ఉండవలనని బుద్ధి చెప్పుచు. ఎలాగుండాలంట యవన స్త్రీలు? భర్తలకు లోబడి ఉండాలి, భర్తలను శిశువులను ప్రేమించాలి, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి, పవిత్రులుగా ఉండాలి, ఇంట ఉండి, చెప్పండి, ఇంట ఉండి పని చేసుకొని వారై మంచివారునై ఉండవలెను. మంచివారై ఉండాలి, ఇంట ఉండి ఏం చేసుకోవాలా? పని చేసుకోవాలి. ఇల్లు దాటిపోమని కాదు, ఇంట్లో ఉండి ఏం చేసుకోవాలి? పని చేసుకోవాలి. ఇంట్లో కొందరు ఏం చేస్తారంటే, ఇంట్లో ఎక్కడ వేసినట్టు అక్కనే ఉంటాయి, కానీ బయట పోయి బాగా మాటలు పెడతారు. ఇంటి ఎదురు ఏమతో, పక్కన ఏమతో. ఇంట మస్తుకుంటుంది పని కదా, రోజంతా చేసిన పనే ఉంటుంది, అయినా మాటలు తగ్గవు మన వాళ్ళకు. మంచి వారై భర్తలను శిశువులను ప్రేమించి భర్తకు లోబడి ఇంట ఉండి పని చేసుకుంటూ ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంట ఉండి పని చేసుకొని వారునై మంచివారునై ఉండవలను. ఈ లక్షణాలన్నీ ఎవరివి? మంచి భార్య యొక్క లక్షణాలు. సుబుద్ధి, గుణము, భర్తకు పేరు తీసుకురావడం. ఎప్పుడు చూసినా వేరే వాటిపైన ఆలోచన ఉంటుంది, వీటిపైన ఆలోచన లేదా? ఎప్పుడైనా ఒక్కసారి చేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా నీలో నీకే ఆనందం కలుగుతుంది. నిజంగా నేను ఇది పాటిస్తున్నా, నా భర్తకు లోబడుతున్నా, మంచి పేరు తీసుకొని వచ్చి భార్యగా ఉన్నా, సుబుద్ధి కలిగి ఉన్నా, గుణం కలిగి ఉన్నా, మంచి భక్తి లక్షణాలు ఉన్నాయి, భర్తలను ప్రేమించి, శిష్యుని ప్రేమించి, పిల్లలను ప్రేమించి, గుణగకుండా, గొడవపడకుండా, కోపగించుకోకుండా, భర్త వస్తే నెమ్మదిగా చూసుకుంటూ, భర్తను ప్రేమిస్తూ, ఆదరిస్తూ, భర్త కొరకు ప్రార్థిస్తూ, భర్త మాటకు లోబడి, భర్తకు బద్ధురాలై ఉండి, సుబుద్ధి కలిగి, ఈ లక్షణాలు ఉంటే ఎంత మేలండి. నీ కుటుంబమే కదా, నీ భర్తనే కదా ఆశీర్వదించబడతారు. కనుక ఈ ప్రయత్నం చేద్దాం. ఇక్కడే చాలా లక్షణాలు ఉన్నాయండి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? మంచివారుగా ఉండాలంట భార్య. ఎలాగుండాలి? మంచివారై ఉండాలి. అక్కడే ఒక మాట, ప్రాముఖ్యమైన మాట మనం చూస్తాము. ఆ పవిత్రులను, సుబుద్ధి గలవారును, పవిత్రులను, ప్రవర్తన విషయంలో, బుద్ధి విషయంలో, ఆలోచన విషయంలో ఎలాగుండాలంట? పవిత్రురాలై ఉండాలి. 1 పేతురు పత్రిక 3:5 చూస్తాం, పవిత్రురాలుగా ఉండాలి భార్య. ఎలాగుండాలండి? పవిత్రమైన జీవితం, మాటలో పవిత్రత, ప్రవర్తనలో పవిత్రత, బుద్ధి విషయంలో పవిత్రత, పవిత్రమైన జీవితం. కొందరు స్త్రీలకు పేరు బాగుంటుంది పవిత్ర, జీవితం మాత్రం అపవిత్ర. పవిత్రమైన జీవితం ఉండాలి. నిష్ఠూర పెట్టడానికి చెప్పడం లేదు. ఎన్ని మనిషి లక్షణాలు ఉన్నాయండి భార్య కలిగి ఉండవలసినవి. కుటుంబ వ్యవస్థలో ఇవి మర్చిపోయారు చాలా మటుకు. అన్ని రివర్స్ అయిపోయాయి కుటుంబ వ్యవస్థలో. భార్య చేయాల్సింది భర్త చేస్తున్నాడు, భర్త చేయాల్సింది భార్య చేస్తుంది. లోబడంలో తిరుగుబాటు, సమస్యలు, కొట్లాటలు, ఇబ్బందులు, పంచాయతీలు, విడాకులు ఎన్ని జరుగుతున్నాయండి. కారణం ఏంటంటే దేవుణ్ణి కేంద్ర బిందువుగా పెట్టుకోవడం లేదు, ఆయనను అధికారిగా కుటుంబానికి ఒప్పుకోవడం లేదు. అందుకే సొంత బుద్ధిని ప్రవర్తిస్తున్నారు, సొంత ఆలోచనలు ప్రవర్తిస్తున్నారు. దానికి తోడు ఇరుగు పొరుగు వారు రికార్డింగ్లకు ఎక్కిస్తున్నారు చెవులకు. ఏం చేస్తున్నారు? కుటుంబాలు పాడు చేసేతోళ్ళు ఉంటారు కొందరు. జాగ్రత్త. కొందరు తల్లిదండ్రులు బిడ్డలకు మంచివి చెప్పారు, అన్నీ చెప్తారు. ఇట్లా తయారైపోతున్నారు కొందరు. ఎవరికి పంతాన్ని వాళ్ళు నెగ్గించుకోవాలనుకుంటారు. అందుకే భార్యాభర్తల మధ్యన మూడో వ్యక్తికి తావలేదు. ఏదైనా మంచి చేయాలనుకుంటే, మంచి చెప్పాలనుకుంటే చెప్పు, అంతే, అంత మటుకే. అంతేగాని వారిని పాడు చేసే ప్రయత్నము, వారిని విడగొట్టే ప్రయత్నము చేయకూడదు. మార్కు సువార్త 10వ అధ్యాయం 6-7 వచనాలు కూడా అదే చూస్తాం. వేరే వ్యక్తికి తావులేదండి. ఇంకో మాట మనం చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 12:4 చూడండి. 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. భార్య ఎలాగుండాలి? భర్తకు కిరీటముగా ఉండాలి. కిరీటము విలువ తెచ్చేది. ఏంటండి కిరీటము? విలువ తీసుకొచ్చేది. భర్తకు విలువ తీసుకురావాలి, విలువ తగ్గించకూడదు. విలువను భర్తకు తగ్గించకూడదు, విలువ తీసుకురావాలి. నిన్ను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి. జాగ్రత్త, జాగ్రత్త. మరొకసారి చదవండి 12:4.
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. యోగ్యురాలు, యోగ్యమైనది. నేను గూర్చి మాట్లాడితే ఈమె భక్తిపరురాలు అనే మాటలు మాట్లాడాలి, కానీ ఈమె కూడా అట్లనే అనే మాటలు రానియొద్దు దయచేసి. జాగ్రత్త. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చున్నది వాని ఎముకలకు కుళ్ళు. సిగ్గు తీసుకొని రావద్దు. ఇంకా మంచి భార్య లక్షణాలు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 30 వచ్చిన భయభక్తులు కలిగి ఉండాలి మంచి భార్య. ఏం కలిగి ఉండాలి? 128వ కీర్తన 3వ వచనములో ఫలించే భార్యగా ఉండాలి. నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె నుండును అనే మాట అక్కడ మనం చూస్తాం. 128 3వ వచనములు. అంటే భార్య ఎలాగ ఉండాలంటే ఫలించే భార్యగా ఉండాలి భక్తి జీవితంలో. అంత మాత్రమే కాదు, 1 పేతురు పత్రిక 3:2లో చూస్తే పవిత్ర ప్రవర్తన కలిగి భార్యగా ఉండాలి. మంచి నడవడి కలిగిన భార్యగా ఉండాలి. చాలామంది మాదిరైన భార్యలు ఉన్నారండి. దెబోరా, ఎలిజబెత్, అకుల్లా, ప్రిస్కిల్లా, హన్నా, సారా, రిబ్కా, రూతు, నయోమి, ఎంతమంది స్త్రీలు లేరండి? చాలామంది ఉన్నారు. వారిని మాదిరి పెట్టుకోండి. ఆమె ఆ చీర కట్టింది, నేను కూడా ఈ పండగ అది కొనాలి, ఇది కాదు మాదిరి. ఆమె 2 తులాలు చేయించుకుంది, నేను 2.5 చేయించుకోవాలి, ఇది కాదు మాదిరి. ఆమె భక్తి కలిగి ఉంది, నేను కలిగి ఉంటా. ఆమె రోజు ప్రార్థన చేసుకుంటుంది, నేను చేసుకుంటా. ఆమె భర్త కొరకు మేలు చేస్తుంది, నేను చేసుకుంటా. నా భర్తను కాపాడుకుంటా. ఆమె ఎంత బాగా భర్తకు లోబడుతుందో ఒక్క మాట కూడా అన్నదు. ఇప్పుడు నేర్పించడం కూడా తల్లిదండ్రులు అదే చెప్తున్నారు. నువ్వు మెత్తగుంటే నీ భర్త మాట వినడమ్మా, రేగు చెలరేగు అంటున్నారు. ఇది తయారైపోయింది. ఇది కాదు. భార్య తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? కుమార్తెను ఒక్క మాట అన్నాడని చెప్పేసి నువ్వు రా చూద్దాం అని కథ, నోటీస్ పంపిస్తా, ఇవి నేర్పిస్తున్నారు. చావైనా బ్రతుకైనా పుట్టింటిలోనే. రూత్ అన్నదా లేదా? నయముతో ఏమన్నది? నీ జనమే నా జనం. మరా భర్త జనమంతా నీ జనమేనా? నీ జనమే నా జనమే అంటున్నారా? నీ వాళ్ళు వస్తే నేనేం చేసి పెట్టాను అంటున్నారా? నీ జనమే నా జనం అంటున్నారా? చెప్పండి. వీళ్ళు వస్తే టేస్ట్ తక్కువ ఉంటుంది కొంత. అది ఆటోమేటిక్గా వాళ్ళు చేయాలని చేయరు, ఇష్టంతో చేస్తే టేస్ట్ వస్తుంది ఆటోమేటిక్. ఇష్టం లేదు కదా. కొందరు, అందరు కాదు నేను చెప్పేది. నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు. నువ్వు ఎక్కడ చేస్తే నేను అత్త మాటకు లోబడిన కోడలు అక్కడ. అట్లా లేదు. వారము తిరిగితే చాలు పుట్టింటికి. ఏంటండి? పోదాం పోదాం పోదాం. ఈ వారం వద్దులే అంటే సర్వల సౌండ్లు వస్తాయి, కొంచెం స్పీడ్గా కింద పడేస్తారు. ఏ చూసినా కోపగించుకోవడమే. నీళ్ళు తీసుకుపోతుంటే బిందె కూడా జారింది, కింద పడింది అంటారు. జాగ్రత్త. నీ భర్తకు లోబడమ్మా. నీ భర్త మాట విను, భర్త చెప్పినట్టు ప్రవర్తించు, ఆయనకు లోబడు. కుటుంబానికి ఘనత తీసుకొచ్చే భార్యగా ఉండు. ఆయన ఏది చెప్తే అది చేయి, అంతే. ఆయన వద్దంటే వద్దు, అంతే. ఆడి వరకు బంద్ చేయాలి. ఇక నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవద్దు, నీ పంతాన్ని నెరవేర్చుకోవద్దు. పోవాలంటే పోవాలి తిరునాళ్ళకు. ఎవరు పోయారు అనుకోవద్దండి. ఇట్లా ఉంటుంది ఆలోచనలు మనోళ్ళు. చాలామంది స్త్రీలు. జాగ్రత్త అమ్మా. మంచి ప్రవర్తన కలిగి, మంచి సుబుద్ధి కలిగి, మంచి గుణం కలిగి, భర్తను ప్రేమించి, భర్తకు బద్ధురాలండి, భర్తకు లోబడి, భర్త మాట వింటూ, భర్తకు మంచి పేరు తీసుకుని వచ్చే బిడ్డ భార్యగా, పెనిమిటికి కిరీటములాగా విలువ తీసుకొని వచ్చే భార్యలాగా ఉంటే అంత బాగుంటుంది ఆ కుటుంబం. లోబడకనే కుటుంబంలో సమస్యలు వస్తున్నాయండి. ఎప్పుడైతే భార్య భర్తలు బాగుంటారో తర్వాత తరం కూడా
ఎందుకంటే వీరే కుటుంబానికి వేరు లాంటి వారు. భార్యాభర్తలు కుటుంబానికి వేరు లాంటి వారు. కనుక ప్రియులారా, ఇన్ని మాటలు విన్నారు. భర్త కలిగి ఉండవలసినవి విన్నారు, భార్య కలిగి ఉండవలసినవి విన్నారు. అయితే ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితము సంతోషంగా ఉంటుంది. సమస్యలు ఏముండవు. భర్త చెప్పినట్టు వినుకుంటే సమస్యలు ఏముండవు. భార్యను ప్రేమిస్తూ ఆమెను మంచిగా చూసుకుంటూ, పరులను వల్లక ఆమెను ప్రేమిస్తూ ఆమెకు నచ్చినవి తెస్తూ ఎంత బాగుంటుందండి. భార్యలారా, మీ భర్తలకు లోబడుడి, గుణం కలిగి ఉండండి, పవిత్రమైన జీవితం కలిగి ఉండండి, సుబుద్ధి కలిగి ఉండండి, యోగ్యముగా ఉండండి, భద్రురాలై ఉండండి, విలువ తీసుకొని వచ్చేవారుగా ఉండండి. నీ కుటుంబాన్ని నువ్వే బాగు చేసుకో. జ్ఞానవంతురాలు ఇండును కట్టును, మూఢురాలు ఇండును ఊడబెరుకోవద్దు. నీ ప్రవర్తనను బట్టి పట్టిన పట్టు పట్టొద్దు, లోబడు, ప్రార్థన చేయి, పవిత్రమైన జీవితం కలిగి ఉండు. దేవుడు నేను చేయాల్సినది, నీకు ఇవ్వాల్సినది దేవుడు తప్పక ఇస్తాడు. దేవుడు మన కొరకై కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన.